హాయ్ గైస్, నేటి వీడియోలో మనం చూసేది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ అవుతున్న ద గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించిన రియల్ లైఫ్ ఎమోషనల్ మూమెంట్ గురించి. ఒక యువతి థియేటర్లో సినిమాలోని క్లైమాక్స్ చూసి గుండెల్లో మోసుకున్న బాధను బయటపెట్టి చున్నీ తీసేసి దర్శకుడు రాహుల్ రవీంద్రన్ను కలిసిన వీడియో వైరల్ అయింది. అదే వీడియోపై వచ్చిన విమర్శలు, రాహుల్ ఇచ్చిన అద్భుతమైన కౌంటర్, ఆల్ ఇన్ వన్ స్టోరీ ఇక్కడే. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ద గర్ల్ ఫ్రెండ్ టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడే ఒక యువతి కథ. సినిమా క్లైమాక్స్ చాలా మందిని ఎమోషనల్ చేసేస్తోంది, ముఖ్యంగా మహిళలను. అదే సమయంలో థియేటర్లో ఒక యువతి సినిమా చూసి తీవ్ర భావోద్వేగంతో తన చున్నీని తీసేసి డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దగ్గరకు వెళ్లి మాట్లాడిన వీడియో ఒకేసారి సోషల్ మీడియాలో బాంబ్లా పేలిపోయింది. గీతా ఆర్ట్స్ కూడా ఆ వీడియోని షేర్ చేయడంతో చర్చ మరింత పెరిగింది. కొందరికి ఆమె ధైర్యం నచ్చింది, సినిమా ఇచ్చిన మెసేజ్ని ఆమె నిజంగా ఫీల్ అయిందని చాలా మంది సపోర్ట్ చేశారు. కానీ మరికొందరు మాత్రం నేరుగా విమర్శలే. చున్నీ తీసేయడం ఏం ఎంపవర్మెంట్, సంస్కృతి సంప్రదాయం అంటే ఇదేనా, సినిమాలు ఇలా ప్రోత్సహించకూడదు అన్నట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో రాహుల్ రవీంద్ర స్వయంగా స్పందించారు. ఆయన మాటల్లో నిజాయితీ ప్లస్ బాధ స్పష్టంగా కనిపించాయి. రాహుల్ చెప్పిన ముఖ్య విషయమేమిటంటే, ఇది పీఆర్ స్టంట్ కాదు. ఆ యువతిని మొదటిసారి అక్కడే చూశాము, థియేటర్కి ర్యాండమ్గా వెళ్లాము. ఆమెను ముందుగా ప్లాన్ చేసినట్లు ఆరోపణలు పూర్తిగా ఫేక్. మొదట ఆమె టార్గెట్ అవుతుందేమో అని నాకు భయమేసింది. ఆమె అనుమతి తీసుకున్న తర్వాతే వీడియో బయటపెట్టాము అని రాహుల్ ఎమోషనల్గా చెప్పారు. సినిమా ఎవ్వరినీ చున్నీ తీసేయమని చెప్పదు, దాన్ని మేము ఒక మెటాఫర్గా మాత్రమే వాడాము, అంతేకాని అది నిజ జీవితంలో నియమం కాదు, మెసేజ్ కాదు, ఎవ్వరికీ ఫోర్స్ కూడా కాదు. పురుషులు సినిమాల్లో షర్ట్ చింపేసినా, ఉత్సవాల్లో టీషర్ట్ తీసేసినా ఎవ్వరూ ప్రశ్నించరు. మహిళ ఒక చున్నీ తీసినా ఎందుకు సంస్కృతి పేరుతో విమర్శలు, సంస్కృతి కాపాడే బాధ్యత ఎప్పుడూ మహిళలపైనే ఎందుకు అన్న ఆయన ప్రశ్నలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఈ వివాదమే ద గర్ల్ ఫ్రెండ్ సినిమా ఎందుకు అవసరమో నిరూపిస్తోంది. మహిళల భావోద్వేగాలు, వారి భయం, వారి వ్యక్తీకరణ హక్కు, వాటిని అర్థం చేసుకోవడానికి సమాజం ఇంకా చాలా ముందుకు రావాల్సి ఉందని ఆయన చెప్పారు. గైస్, ఈ సంఘటన ఒక సినిమా, ఒక చున్నీ, ఒక్క మెటాఫర్ కాదు. చాలా మహిళల మనసుల్లో నొక్కిపెట్టిన బాధకు, చెప్పలేని స్వేచ్ఛలేమికి ఒక రియాక్షన్. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారు? కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని నిజమైన కథలు, అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.